పిత పుత్ర పవిత్రాత్మనామంన ఆమీన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు డిసెంబర్ 19వ తారీఖు శుక్రవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు 24వ వచనం నుండి 25వ వచనం వరకు. భక్తి కీర్తన 71వ కీర్తన 3 వచనం నుండి 6వ వచనం వరకు 16, 17 వచనములు. లూకాసు సువార్త 1వ అధ్యాయము 5వ వచనం నుండి 25వ వచనం వరకు వాక్యాన్ని చదువుకొని ధ్యానించుదాం. యూదయ దేశపు రాజుగు హేరోదు కాలంన అబియ వర్గమునకు చెందిన జకరియా అను యాజకుడు ఒకడుండెను. అతని భార్య అహరోను వంశీయురాలగు ఎలిజబెత్తమ్మ. వారిద్దరు దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకు నియమములకును బద్ధులై ఉండిరి. ఎలిజబెత్తమ్మ గొడ్రాలగుటచే వారికి సంతానం లేదు. ఇద్దరును కడువృద్ధులు. ఒక దినము జకరియా తన వర్గం వంతు ప్రకారం దేవుని సన్నిధిలో యాజక విధిని నెరవేర్చుచుండెను. ఆనాటి యాజక సాంప్రదాయమును సారముగా అతనికి దేవాలయంలోనికి వెళ్ళి ధూపం వేయు వంతు వచ్చెను. అతడు ధూపం వేయు సమయమున ప్రజలు వెలుపల ప్రార్థనలు చేయుచుండిరి. అప్పుడు ధూపపీఠమునకు కుడి ప్రక్కన దేవదూత ప్రత్యక్షమాయెను. దేవదూతను గాంచి జకరియా తొట్రుపడి భయపడెను. అప్పుడు దేవదూత అతనితో, జకరియా, భయపడకుము, నీ ప్రార్థన ఆలకింపబడినది. నీ భార్య ఎలిజబెత్తమ్మ ఒక కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుము. నీవు ఆనందముతో ఉప్పొంగెదవు. అతని జన్మము అనేకులకు సంతోష కారణమగును. ప్రభు దృష్టిలో అతడు గొప్పవాడగును. ద్రాక్ష సారాయమును గాని మద్యమును గాని పానము చేయడు. తల్లి గర్భముననే పవిత్ర ఆత్మతో నింపబడును. అతడు ఇజ్రాయేలు సంతతిలో అనేకులను ప్రభువగు దేవుని వైపు మరలించును. అతడు ఏలియా ఆత్మయును శక్తియును గలవాడై ప్రభువునకు ముందుగా నడుచును. తల్లిదండ్రులను బిడ్డలను సమాధానపరచును. అవిధేయులను నీతిమంతుల మార్గమును మరల్చును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాటి యొక్క వాక్యాన్ని చదువుచున్న సమయాన దేవుడు మన యొక్క హృదయాలను తాకి మనందరినీ వాక్కుతో సంతృప్తి పరచుదురుగాక. ఆమేన్. మెస్సయ రాకడకు పూర్వము మెస్సయ రాకడకు సిద్ధం చేయాల్సింది భక్తి కలిగిన పరిశుద్ధమైన నీతిమంతులైన తల్లిదండ్రుల నుండి మెస్సయ రాకడకు ప్రజలను ఆయత్తపరచడానికి యాజక వర్గం నుండి జన్మించిన వారు బప్తిస్మ యోహాను ప్రవక్త. యెషయా రాకడకు సిద్ధం చేయడం కొరకు మెస్సయ రాకడ కోసమే మెస్సయ కొరకు పుణ్య దంపతుల నుండి జన్మించిన వారు బప్తిస్మ యోహాను ప్రవక్త. భక్తి కలిగిన కుటుంబం నుండే మెస్సయ కొరకు దేవుని కృప వలన జన్మించిన వారు బప్తిస్మ యోహాను ప్రవక్త. మెస్సయ కొరకు జీవితాంతము నా పేరు వ్రతమును చేస్తాను. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 2వ వచనం నుండి 8వ వచనం వరకు. తల జుట్టు కత్తిరించుకొనడు, మద్యపానం చేయడు. పాత నిబంధనపు ఏలియా ప్రవక్తలాగా దేవునికి దూతి అయిన మెస్సియాకు ముందుగా నడుస్తూ మెస్సియాను ఎల్లరికి ఎరుగుపరుస్తాడు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5, 6 వచనములు. దైవ ప్రజలను మెస్సియాను చూసి విశ్వసించి రక్షణ పొందుటకు సిద్ధం చేస్తాడు. బప్తిస్మ యోహాను ప్రవక్తను మెస్సియా ప్రవక్తగా అభివర్ణించవచ్చును. మెస్సియా తన మార్గమును సిద్ధం చేయుటకు ప్రవక్త ఏ తల్లిదండ్రుల నుండి జన్మించారో తల్లిదండ్రులను ఎన్నుకొని
వారి ద్వారా తన ప్రవక్త జన్మించాలని ప్రణాళిక కలిగిన వారు మెస్సయ్య దైవ ప్రణాళికలో మెస్సయ్య మార్గం సిద్ధం చేయుటకు జన్మించిన వారే బప్తిస్మా యోహాను ప్రవక్త. మొదటి పట్టణము సంసోను పుట్టుకను గురించి తెలియచేస్తూ ఉంది. సంసోను తల్లి గొడ్రాలు. ఆమెకు యావే దూత ప్రత్యక్షమై సంసోను జననమును ఆయన ఇజ్రాయేలీలను ఫిలిష్తీయుల నుండి బారి నుండి కాపాడే విధానం గూర్చి ప్రవచించారు. సారా అన్న మరియు సంసోను తల్లి వీరందరూ గొడ్రాళ్ళుగా ఉన్న స్త్రీమూర్తులు. కానీ దేవుని అనుగ్రహం వలన వీరు గొప్పవారిగా జన్మించారు. సంసోను ఇజ్రాయేలుల రక్షణ కొరకు ప్రత్యేక విధంగా దీవించబడిన వ్యక్తి. ఆనాటి సువార్తలో దేవుని అనుగ్రహం వల్ల గొడ్రాలైన ఎలిజబెత్తమ్మ యోహానుకు జన్మనిచ్చింది. జకరయ్య ఎలిజబెత్తమ్మ ఇద్దరు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. నేటి క్రైస్తవ కుటుంబం ఎలా ఉండాలో, తల్లిదండ్రుల ప్రవర్తన ఏ రీతిగా ఉండాలో ఈ దంపతుల నుండి నేర్చుకోవచ్చు. జకరయ్య ఎలిజబెత్తములకు సంతాన భాగ్యం లేదు. వారి సంతానం కోసం నిరీక్షించారు, ప్రార్థించారు. జకరయ్య బలిపీఠం దగ్గరకు వెళ్ళి ధూపం వేసే రోజు యాజక సేవలో అదొక మహాదినం. ఆ సమయంలో దేవదూత ప్రత్యక్షమై పిల్లలు కలిగి వయసు దాటిపోయిన వారికి కుమారుడు కలుగుతాడని ప్రకటించారు. దూత బాలుడికి ఏ పేరు పెట్టాలో చెప్పారు. బాలుడి పేరు యోహాను. యోహాను గారు దేవునికి ప్రత్యేకంగా ఎన్నుకొనబడినవాడు. ఆయన సేవ ఎలా ఉంటుందో ముందే చెప్పబడింది. తన సేవ పరిశుద్ధాత్మ శక్తితో జరుగును. యోహాను సేవ లక్ష్యం రక్షకుడు ఆగమన దూతగా ఉండటం, మారు మనసును ప్రకటించడం, హృదయ పరివర్తన తీసుకురావడం. ఫలితం ప్రభు కొరకు ప్రజలు సిద్ధపడటం అంటే రక్షణ, మారు మనసు అనుభవంలోనికి ప్రజలను నడిపించుట. సంసోను యోహాను వలె మనం కూడా దేవుని కొరకు జన్మించాం. ఈనాటి పట్టణాలు మనం మన శరీరాలను, హృదయాలను దేవునికి సజీవంగా సమర్పించుకోవాలని పిలుపునిస్తూ ఉన్నాయి. ప్రియ స్నేహితులారా, ఏంటి గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా బైబిల్ యొక్క గొప్పతనం ఏమిటి అంటే, ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ఎల్లప్పుడూ చేరువలోనే ఉన్నాడు. దేవుని యొక్క కృపా కటాక్షాలు ప్రజలపై మెండుగా ఉన్నాయని ఈరోజు వాక్యం తెలియవస్తూ ఉంది. మరి యువతి గర్భం ధరించటం, గొడ్రాళ్ళు గర్భం ధరించటం, గొప్ప గొప్ప వ్యక్తులు జన్మించటం, దేవుని ప్రజలను సిద్ధం చేయటం, ఈ గొప్ప విషయాలను ఈరోజు ధ్యానించి దేవుని యొక్క దీవెనలు నిండుగా పొందుకుందాం.